హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఇక్కడ ఒక తమాషా అయిన ఒక అంశం కనిపిస్తుంది. ఏంటంటే టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేం పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. అలాగే దావోస్ వెళ్ళింది పెట్టుబడుల కోసమా లేక చెత్త ఏడుపు కొట్టు రాజకీయం చేయడానికా? అదేదో అక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లైనా అదేదో ఇక్కడే చేస్తే ఆ ఏడుపేదో రాష్ట్రానికి కొన్ని కోట్లైనా మిగిలేవు కదా అంటూ సోషల్ మీడియా ప్రముఖుడు బీవీఎస్ శర్మ జవాబు ఇవ్వడం జరిగింది. సో అయితే ఏమిటి అసలు ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనం అంత బ్లైండ్గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది అంటే ఆయన లోకేష్ ఆయన ప్రసంగంలో మరొక భాగం ఇది ఆయన అంటున్నవి. అలాగే నిజమే, పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే 99 పైసలకే ఎకరాలు ఇస్తున్నారు కదా. మరి చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా? సోషల్ మీడియాలో పరువులు సంధించిన వ్యంగ్యాస్త్రం ఇది. నేనంటుంది కాదు, సోషల్ మీడియాలో పరిశ్రమలు తేవడానికి లోకేష్ బాగా కృషి చేస్తున్నారు. ఆయన చొరవ వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. అలాగే విశాఖలో జగన్ తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ను గూగుల్గా మార్చి క్రెడిట్ చోరీ చేసి అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మిత్రులారా, ఇది మీడియాలో నెట్లో వచ్చింది. వీడేంటి వాగుతున్నాడు బీవీఆర్ రావు అని కాదు. సో పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లు అక్కడ తెలుగువారితోనూ తెలుగుదేశం వారితోనూ ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. సహజంగానే ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లడం దేనికన్నా చర్చ వస్తోంది. ఏపీకి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చంద్రబాబు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక్కసారిగా వణికిపోయారు అందరూ ఆ మాట వినగానే. సో వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లని, మరోసారి ప్లస్ 22 లక్షల కోట్లని చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం విమర్శలకు గురి అయింది. ఎస్, ఇది వయోభారం వల్ల, తడబాటు వల్ల, లేక ఇంకో కారణమో తెలియదు కానీ కొన్నేళ్ళుగా చంద్రబాబు మాటల్లో పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. సో ఇది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా మాలాంటి వాళ్ళు మాట్లాడితే తప్పు. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు. మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్?